హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీకు 155 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ఎక్సలెంట్ ఎలివేషన్ అండి. చాలా మోడర్న్ ఎలివేషన్తో అయితే ఉంది హౌస్, అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా మోడర్న్గా అయితే ఉంది. ఇంటి ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉందండి. ఇది వచ్చేసేసి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్. సో మనకి ఫుల్గా డెవలప్ అయిపోయిన కాలనీ అండి ఇది, హెచ్ఎండిఏ అప్రూవ్డ్. సో మనకి చూసుకుంటే మెయిన్ రోడ్కి ఆల్రెడీ సిమెంట్ రోడ్ అయితే ఉంది, అండ్ మంచి హైట్లో అయితే ఉందండి బిల్డింగ్. చూడండి, మనకి ఇక్కడ ఈజీగా కార్ పార్కింగ్, కార్ అయితే ఈజీగా పైకి వెళ్తుందండి. చూడండి గేటు. ఓకే, ఇదంతా మన కార్ పార్కింగ్ అండి. ఈజీగా పెద్ద కార్ అయితే ఫిట్ అయిపోతుంది ఇందులో. చూడండి కార్ పార్కింగ్ నేను అదర్ డైరెక్షన్ నుంచి చూపిస్తున్నాను మీకు. మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా మనకి మోడర్న్గా ఇచ్చారు. సైడ్కి పెద్ద పెద్ద గ్లాసెస్ తోటి మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది పార్కింగ్లో టైల్స్. చూడండి, పార్కింగ్లో టైల్స్ కూడా మనకి మోడర్న్ లుక్లో ఇచ్చారు విత్ గోల్డెన్ లైన్స్. మెట్ల కింద అయితే వాష్ ఏరియా ఉందండి. మనకి కిచెన్లో నుంచి డోర్ ఇచ్చారు. సో మెట్ల కింద వాషింగ్ పాయింట్ అయితే ఉంది. ఇంటి చుట్టూ మనకి గల్లీ ఇచ్చారండి. ఇది 2 ఫీట్ గల్లీ మనకి. ఇంటి చుట్టూ అయితే గల్లీ ఉంది. స్పేషియస్ హాల్ ఇచ్చారండి ఇక్కడ. చాలా స్పేషియస్ హాల్ అయితే ఉంది. టీవీ యూనిట్ కూడా చాలా పెద్ద టీవీ యూనిట్ అండి. ఇక్కడ మనం ప్రొజెక్టర్ పెట్టుకున్నా కూడా అంత పెద్ద స్క్రీన్ అయితే మనకు ఉంది. అంత పెద్ద టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. చూడండి, మనకి వచ్చేసేసి ఇక్కడ ఆర్చ్ అయితే ఉందండి డైనింగ్ హాల్కి మధ్యలో. చూడండి, పెద్ద హాలు, స్పేషియస్ హాలు. ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఇంత పెద్ద హాల్ అనేది రావడం చాలా రేర్, కానీ ఇక్కడ మనకి పెద్ద హాల్ అయితే వచ్చింది. మనకి నార్త్ వైపు డోర్ ఇచ్చారండి. అలాగే విండో కూడా ఇచ్చారు. వెంటిలేషన్ పర్పస్ కూడా మనకి ఈ రెండు చాలా హెల్ప్ అవుతాయి. డైనింగ్ హాల్ అండి. మనకి ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్, చాలా స్పేషియస్ డైనింగ్ హాల్ అయితే ఉంది. చూడండి, ఫాల్స్ సీలింగ్ డైనింగ్ హాల్లో అండి. ఫాల్స్ సీలింగ్ చూడండి, హాల్లో కూడా చాలా మోడర్న్గా అయితే ఉంది ఫాల్స్ సీలింగ్. పూజ గది. ఇది మనకి డైనింగ్ హాల్లో చూపిస్తున్నాను. మనకి కిచెన్లోంచి డైనింగ్ హాల్ చూపిస్తున్నాను. కిచెన్ చాలా స్పేషియస్ కిచెన్ అయితే ఇచ్చారండి ఇక్కడ. చాలా అంటే చాలా స్పేషియస్ కిచెన్ అయితే ఉంది. కబోర్డ్స్ చేయించుకున్నా కూడా మీకు చాలా పెద్దగా అయితే వస్తాయి, ఎందుకంటే సెల్ఫ్లు అనేవి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇదంతా మీకు కిచెను. చాలా ప్లాన్గా అయితే కట్టారండి హౌస్. ఫ్రిడ్జ్కి ఒక సపరేట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూడండి, నేను కిచెన్ అదర్ డైరెక్షన్లో చూపిస్తున్నాను. ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దామండి. మనకి 1 బెడ్రూమ్ లాక్ వేస్తుంది కాబట్టి
సెకండ్ బెడ్రూమ్ అయితే ఉంది, అది చూద్దాము. ఓకే అండి, బేసిక్గా ఈ లాక్ వేసి ఉంది మనకి మాస్టర్ బెడ్రూమ్. మెటీరియల్ ఉండడం వల్ల ఇది లాక్ వేసి ఉంచారు, మీరు వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తారు. చూడండి, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది. మనకి నార్త్ వైపు విండో ఇచ్చారు. ఓకే, బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇవన్నీ, ఫాల్స్ సీలింగ్, ఓకే అండి. మనకి ఈ బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ఇచ్చారు, కామన్ టాయిలెట్ ఇచ్చారు. ఇది కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు. సో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. ఇది అండి హౌస్. సో ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కాల్ చేయండి. నేను ఒకసారి బిల్డింగ్ మీదకి వెళ్ళి సరౌండింగ్ ఏరియాస్ అన్నీ చూపిస్తాను. చూడండి, 155 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. సో ఇది వచ్చేసేసి మనకి సరౌండింగ్ అన్ని హౌసెస్ అయితే ఉన్నాయి. HMDA అప్రూవ్డ్ లేఅవుట్ అండి. చూడండి, కంప్లీట్గా మనకి డెవలప్ అయిపోతే ఫుల్గా ఇంకొక 1 ఇయర్లో అన్ని హౌసెస్ వచ్చేస్తాయండి. సో ఇది ఈ హౌస్ డీటెయిల్స్. ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాల్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. సో సబ్స్క్రిప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసిన ఇమ్మీడియట్లీ మీకు వీడియోస్ అయితే వస్తాయి, అవైలబుల్ ఉంటాయి యూట్యూబ్లో. థ్యాంక్ యూ అండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. కామెంట్ ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.